అన్నా ఓనో అన్నా 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 ఏంటో తమ్ముడు ఇలా వచ్చావా? ఏం చెప్పొచ్చు కదా నువ్వు వస్తున్నావని. మాకు కొంచెం పనులు ఉంటాయి, ఎన్ని చూసుకుంటాం కదా. డోర్ అన్నా కొట్టి రావాలి కదరా నువ్వా. అది కాదనా, డోర్ కొట్టి వద్దామని అనుకున్నాను. ప్లస్ ఏంటంటే డోర్ తెరిచే ఉంది. ఈ విషయం పక్కన పెట్టేసి, అవును నువ్వేంది ఎర్రగడ్డలకు వస్తున్నావు? నీకు ఒక మంచి శుభార్త చెప్పడానికి వచ్చాను నేను. అన్ని మామూలే గాని నేను నీకు విషయం సరేలే గాని, అవును శుభవార్త అన్నావురా. ఏరా శుభవార్తదా? మంచి వార్తనా? ఏది చెప్పు. శుభవార్త శుభవార్త ఏంటంటే అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుంది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఏమంటావు నువ్వా? ఒరే తమ్ముడు పెళ్లి ఒరే ఇప్పుడు మీకు ఉడుకు రక్తం ఉంది కాబట్టి మీరు పెళ్లి అనుకుంటారా? పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తుందిరా తమ్ముడు బాధ అదేందో. ఒక విషయం బాగా ఆలోచించారా? చూస్తున్నావు కదా, మళ్ళా నేను నీకు చెప్పాలరా. నువ్వు రాగానే ఆశ్చర్యపోయావు, నేను దాచిపెట్టిపోయాను ఎర్రగడ్డలు. చెప్పాలా మళ్ళా? ఒరే పెళ్లి చేసుకుంటే పెళ్ళాం అంటే అర్ధాంగి అంటారా, కానీ వాస్తవానికి పెళ్ళాం కాదురా అర్ధాంగి. మేము అర్ధాంగులం. చూడరా నువ్వేంటనా అలా మాట్లాడుతున్నావా? నువ్వు పులి కదన్నా నువ్వు మా ఊర్లో. ఒరే తమ్ముడు ఒకప్పుడు నేను పులేరా ఊర్లో, ఇప్పుడు పిల్లి. ఒరే ప్రతి ఒక్క మగాడు పెళ్లికి ముందు పులిలా తిరుగుతాడురా, పెళ్లి అయిన తర్వాత పులిలా తిరగడు. ఎందుకంటే పరిస్థితులు అలాంటివిరా. ఒరే ఒక విషయం ఆలోచించు. పెళ్లి చేసుకుంటా అంటావు. పెళ్లి చేసుకుని ఏం సాధించడానికి రా నువ్వా? చెప్పు, ఏం సాధిస్తావు? అసలు పెళ్ళాలు ఎలా అంటారో తెలుసురా నీకు? ఒరే నీకు నెల జీతం రాకముందు నుంచి కూడా నాకు ఆ సామాన్లు కొనియండి, ఈ సామాన్లు కొనియండి, అవి కొనియండి అని అంటదిరా పెళ్ళామా. మనం తెచ్చియాలా? ఒకటి డబ్బులేమి ఇచ్చేస్తాం చేతికి, సరే తీసుకోపో అని. వాళ్ళు సామాన్లు కొనుక్కొని వస్తారు. కొనుక్కొని వచ్చిన తర్వాత దీనికి అది సెట్ కాలేదు, దీనికి ఇది సెట్ కాలేదు, దానికి అది సెట్ కాలేదని మళ్ళా నెల జీతం వచ్చేంత వరకు వెయిటింగ్ చేస్తారా? మళ్ళా డబ్బులు ఎట్టి పంపించాలా? మేము ఆఫీస్ లో ఉంటాంరా, బాగానే ఉంది. ఏదో మొత్తం గొడవ చేసింది ఏదో తెలుసా? మెయిన్ పిల్లలు మొగుడు లవర్స్ గాని ఎవరన్నా గాని చెడిపోవడానికి కారణం ఈ ఫోన్లేరా. ఎందుకు తెలుసా? 1 పైసాకి 2 మెసేజ్లు, 1 పైసాకి 2 మిస్డ్ కాల్లు, 1 పైసాకి 4 మెసేజ్లు అని చెప్పి వాళ్ళు పెడతారా. కానీ ఒకటి ఆఫీస్ రూమ్ లో ఉంటాం, కూర్చుంటాం, వర్క్ చేస్తా ఉంటాం. హాయ్ బంగారు అని మెసేజ్ పంపిస్తుంది. మేము మెసేజ్ పంపించాలా? పంపించుకుంటే 2 నిమిషాల్లో కాల్ వస్తుందిరా. తెలుసా? కాల్ వస్తుంది. ఏ విధంగా మేము దాన్ని కట్ చేసేస్తాం కదా, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమంటారు తెలుసా? 12 గంటల్లో మీకు 2 నిమిషాలు కూడా మాకు ఫోన్ లో మాట్లాడడానికి ఛాన్స్ దొరకలేదా? 1 మెసేజ్ కూడా మీకు రాయడానికి పంపించడానికి టైం దొరకలేదా అంటారా వీళ్ళందరూ. ఆ మాత్రం దానికి రా. ఒరే ఒకటి ఆలోచించరా, ఎంత 1 పైసా 2 మెసేజ్లు, 1 పైసాకు 2 కాళ్ళు ఇచ్చినంత మాత్రాన బాస్ ముందర బాత్రూమ్ ముందర మాట్లాడమంటే ఎలాగరా? అదిగో చేసింది అలా. అది కాదనా, ఈ జీవితంలో వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ మొగుడు పిల్లలు ఇలాగే ఉన్నారా? అదేదో సాగుతుంది. ఒక మగోడు వెనక, ఒక మగోడు విజయం వెనకాల ఒక ఆడది ఉందంటారు. దానికి నీ సమాధానం ఏంటనా? అరే ఒక మగాడు విజయం వెనకాల ఆడది ఉంది అంటారు. ఎప్పుడు ప్రూఫ్ చేయి నువ్వు. ఎవడన్నా కానీ ప్రూఫ్ చేయండి నాకు. చెయ్యలేర్రా. ఎందుకంటే అది సామెత మాత్రమే గాని వాస్తవానికి అది కాదురా కారణం. ఒరే ఒకప్పుడు నేను ఎలా ఉన్నా నీకు తెలుసరా? ఆలోచించు. ఆ రోజు రెడ్ బుల్ తీసుకురా. ఏం లేదు నీళ్లు, ఎవరు తాగేది నీళ్లు? బస్ ఆ రోజులు పోయినాయి. చూసారా ఎలా ఉన్నాను తమ్ముడు? అవును కదనా, నువ్వు ఇంతకుముందు పులి కదనా నువ్వా? పెళ్ళైన తర్వాత పెళ్ళవక ముందు పులియేరా నేనా?
ఇప్పుడు చూడు పెళ్ళైన తర్వాత బెరర్ సార్ మంచినీళ్ళు తీసుకురా అన్న, బతుకు వేస్ట్ అయిపోయింది పెళ్లి చేసుకున్నప్పటి నుంచా. చూసావు కదరా తమ్ముడు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నానో. ఏంటన్నా ఇదా? నవ్వరా నవ్వు. ఓరే నీకు పెళ్ళైన తర్వాత కూడా నేను మీ ఇంటికి వస్తాను రా, చూస్తాను నువ్వు ఎలా ఉంటావా. ఇప్పుడు నవ్వే కదా. చూడు ఒకడు బాగా ఆలోచించరు తమ్ముడు, పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాలు ఏ విధంగా మారుతారు తెలుసరా? ఫస్ట్ సంవత్సరం ఏమైందంటారు తెలుసా? ఏమండి మీరేం ఇప్పుడు దాకా ఏం తినలేదు, ఏమన్నా తినండి అంటారు. రెండో సంవత్సరం ఏమండి వంట చేశాను తిన్నరా అంటారు. మూడో సంవత్సరం వడ్డించి పెట్టాను వండి పెట్టాను వచ్చి వడ్డించుకొని తినండి అంటారు. నాలుగో సంవత్సరం నేనేం వండలేదు, మీరు హోటల్ నుంచి ఏదైనా పార్సిల్ పట్టరండి అంటారు. ఐదో సంవత్సరం ఎప్పుడు చూసినా తిండి గొడవేనా అంటారు. ఆరో సంవత్సరం ఇదేనా లాస్ట్, నన్ను తినని అంటారా. ఫినిష్ అయిపోయింది ఆడికి. అక్కడి నుంచి ఇంకా తగులు కొట్లాటలు. ఒరే పెళ్ళైన తర్వాత 6 నెలలు పెళ్ళాం మొగుడు మాట వింటది, 6 నెలలు పెళ్ళాం మాట మొగుడు వింటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు మాటలు బయట వాళ్ళు వింటారా తెలుసా? అర్థమైందా? ఇప్పుడన్నా నేర్చుకోరా. ఇంతకన్నా నేనేం చెప్పలేను చూపిలేనురా. ఇంకా నీ ఇష్టం, చేసుకుంటూ చేసుకో లేకపోతే లేదు అండు. అలా హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా వీళ్ళిద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు. ఓకే, కానీ ఒకటి బాగా ఆలోచించారు ఫ్రెండ్స్, ఇది జస్ట్ జోక్ మాత్రమే. ఒకటి, మనం పుట్టినప్పటి నుంచి అమ్మని మనకు తోడిస్తారు, కానీ చివరి దాకా అమ్మ నాన్నలు ఉండరు. అందుకోసం పెళ్లి పేరుతో దేవుడు భార్యని ఇస్తాడు చిట్ట చివరి దాకా ఉండడానికి, సరేనా? అలాగని చెప్పేసి అమ్మ అంటే భారం, భార్య అంటే బరువు అని ఎప్పటికీ ఆలోచించుకోకూడదు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నా ఫుల్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.